ఉగ్రవాదుల దాడుల సమయంలో ప్రజలను సురక్షితంగా కాపాడుకునేందుకు విషయమై ముందస్తు చర్యల్లో భాగంగా చిత్తూరు పోలీసులు రైల్వే స్టేషన్ నందు మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పోలీసులు, రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొని మాక్ డ్రిల్ నిర్వహించి అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీలు సాయినాథ్, 1వ పట్టణ సీఐ మహేశ్వర్, 2వ పట్టణ సీఐ నెట్టికంటయ్య తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంది, ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్స్ బార్డర్లో ఎట్లా ఉంది, ఏమేమి జరుగుతుంది అనే విషయం మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ గారు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అన్ని జిల్లాలలో కూడా రెడ్ అలర్ట్ అయిపోయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సందర్భంగా ఈ సిచ్యువేషన్లో ప్రజలను అలర్ట్ చేసి వాళ్ళను ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, ఎగ్జాంపుల్ బాంబ్ బ్లాస్టింగ్ కావచ్చు, ఎయిర్వే నుంచి కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, బాంబులు పడినప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ, వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ పక్కన ఉన్న వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, పోలీసుకి ఏ విధంగా సహకరించాలి అనేటువంటి విషయాలు. తర్వాత ఒక మాక్ డ్రిల్ అనేది కూడా ఈరోజు రైల్వే స్టేషన్లో నిర్వహించడం జరిగింది. బాంబ్ డిస్పోజల్ టీమ్, బాంబ్ డిటెక్షన్ టీమ్, లోకల్ ఎస్హెచ్ఓ, స్టేషన్ ఫోర్స్ ఆఫీసర్, డిఎస్పీ గారు, ఆ తర్వాత ఆర్ఓ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా, ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి, రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి ఆలోచించుకొని ఎవరెవరి పాత్ర ఏంటి, ఏం చేయాలి, ఏ క్షణంలో ఏం చేయాలి, అతి తక్కువ సమయంలో టైం వేస్ట్ చేయకుండా గోల్డెన్ అవర్లో ఎంతవరకు ప్రాణాపాయం తప్పిస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళి అతి తక్కువ సమయంలో క్విక్ రెస్పాన్స్ చేస్తూ ఎవరి బాధ్యతలు వారు జాగ్రత్తగా నిర్వహిస్తూ ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఎక్సర్సైజ్ను చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ అయిన వెంటనే చిన్న చిన్న దెబ్బలు ఎంతమంది జరిగాయి, వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకుపోవడము, అంబులెన్స్ ఏ టైంలో వచ్చింది, పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ బాంబ్ డిస్పోజల్ ఏ టైంలో, ఎంత తక్కువ టైంలో వచ్చి దాన్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగాము, ప్రజలను భయభ్రాంతుల నుంచి వాళ్ళను సేఫ్టీ ఫీలింగ్స్ వాళ్ళకి ఎంతవరకు మేము ఇవ్వగలిగాము అనే దాని గురించి మేము ప్రాక్టీస్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ మాక్ డ్రిల్ యాజ్ యు నో. దట్స్ వాట్ హ్యాపెన్స్ టుడే. అండ్ ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మా గౌరవ ఎస్పీ గారు తెలియపరిచినటువంటి మెసేజ్ ఏంటంటే, అందరూ జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు తిరిగినా, అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఉన్నా కూడా దాని గురించి ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. నైట్ టైమ్స్ లైట్స్ ఆఫ్ చేయమని చెప్తున్నారు మీకు అందరికీ కూడా. ఏ సమయంలో ఆఫ్ చేయమంటారో ఆ సమయంలో జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా పాటించండి, అర్థం చేసుకోండి. డౌట్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అడగండి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.